జో గారి తండ్రి దానియేలు గారు కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి సెలవు వస్తే ఆ సెలవులో ఇంటికి వెళ్ళాడంట ఆయన. పల్లెటూరు. తల్లి కాలు ఇరిగింది. కొడుకు వచ్చాడన్న సంతోషంలో పిండి వంటలు చేద్దామని ఆ హడావుడి పని పెట్టుకుంటే జారి పడి కాలు ఇరిగిందట. ఇరిగింది, స్పష్టంగా ఇరిగిపోయింది కాలు. ఆ జామున ఆమెను బండి కట్టి తీసుకెళ్ళి పట్టణంలో వైద్యం చేయించాలంటే అయ్యే పని కాదు. విరిగిన దగ్గర సలుపు వస్తుంది, నొప్పి, విపరీతమైన బాధ వస్తుంది. ఆ విరిగిన దగ్గర తడి బట్ట ఏదో చుట్టి ఆమెని ఆ మంచం మీద బొబ్బోబెట్టి పండుకోబెట్టి, జో గారి తండ్రి అండి దానియేలు గారు ఆ పడక దగ్గర, తల్లి పడక దగ్గర ఆ మంచం పక్కన మోకాళ్ళుని ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. నిద్రపోలా. నా ప్రభువా, నా తల్లి అయ్యా, మా అమ్మయ్యా, ఏదో దూరం నుంచి కొడుకు నేను వచ్చాను, ఇప్పటిదాకా సరైన ఆహారం తినలేదని ఏదో నా కోసం రుచికరమైన ఆహారం చేయాలని నా తల్లి నా కోసం పరుగున పని చేయబోయి పడి కాలు విరగొట్టుకుందయ్యా. నా యేసయ్యా, ఒక్కసారి దర్శించు నా తల్లిని మోకాళ్ళు నీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. మోకాళ్ళు వేయగానే జవాబు రాలా. 2 గంటలకు రాలా, 3 గంటలకు రాలా, నైట్ అంతా మోకాళ్ళ మీదనే ఉన్నాడు. అమ్మ నువ్వు పండుకో, నేను ప్రార్థన చేస్తా, దేవుడు స్వస్థపరుస్తాడు, పండుకోమ్మా. ఒట్టిగా ఊరుకోబెట్టి ఆయన వైపు బొబ్బోలా. తన కోసం తల్లి కష్టపడి దెబ్బతింది గనక తల్లి మంచం పక్కన మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తా ఉంటే మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజాముకి ఆ ఎముక దగ్గర కలుక్కమనే సప్పుడు వచ్చిందంట. కలుక్కమని కదిలింది ఎముక. కదిలిందంటే ఏమైంది తెలుసా? ఆ విరిగిపోయిన ఎముక అతుక్కుపోయింది. చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి, మతిపోయే అద్భుతాలు ఉంటాయి. తెల్లవారుజాముకి నువ్వు ఆన్సర్ ఇచ్చిందాక నేను లేవనని కూర్చున్నాడు. ఇప్పుడు నేను పట్నం తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే కన్వీనియంట్ లేదు, లేకపోతే ఆ పని చేయించను. అవకాశం ఉన్నా నిన్ను శోధిస్తా, నేను కూర్చోను. కానీ ప్రభు, అననుకూల పరిస్థితి, ఈ జామును ఎక్కడ తీసుకెళ్ళేది? కనుక నా తల్లిని నువ్వు ముట్టాల్సిందే. నాకు